నన్ను వదిలిపెట్టిపోయినావా బిడ్డ గౌరీ? ఏ దుర్మార్గుడు నీ పానం తీసిండో నన్ను ఒంటరిగా చేసిపోయినావా బిడ్డ గౌరీ? అమ్మా బిడ్డ గౌరీ, అమ్మా దావతికి పోయేటప్పుడు చెప్పు దిగిపోయింది నాయన అంటే కొని పెడతానని చెప్పినానే. మాట్లాడకుండా అట్లా ఎనగబడి వచ్చినావు కదే తల్లి. అమ్మా నన్ను వదిలిపోవాలని ఎలా అనిపించిందే తల్లి నీకు? అమ్మా గౌరీ, నేను ఇంకా ఎట్టా బతికేడిదే నాయనా? మందులేసుకో నేను డాక్టర్ అయితానన్నావు, ఏడ డాక్టర్ అయినావు తల్లి? నా నుండి దూరంగా పోయినావు కదే అమ్మా. నన్ను నీ బిడ్డ లెక్క చూసినావు కదా బిడ్డ, నన్ను వదిలిపెట్టి ఎట్లా పోబుద్ది అయిందే తల్లి? ఎట్లా పోయినావే అమ్మా? అమ్మా నాకు తల్లి, నాకు దిక్కేవరే అమ్మా గౌరీ తల్లి. ఎవడు చంపిండో నిన్నెవడు చంపిండే తల్లి? అమ్మా భగవంతుడికి దయలేదే తల్లి, అయ్యో దయలేదే దయలేదమ్మా. సార్ అయిపోతా సార్, మీరేం టెన్షన్ పడకండి సార్, మొత్తం నేను ఉన్నా కదా చూసుకోనీకే. అరే పర్వాలేదు సార్, మొత్తం నేను చూసుకుంటా కదా, మీరేం టెన్షన్ పడకండి. గట్లనేనా సార్? ఓకే, ఏం చేయాలో తెలుసుగా. తెలుసు సార్. సార్ మరి ఉంటా సార్. కానీ జల్దీ. పని అయిందా? అయిపోయింది సార్. అంతా ఓకేనా? ఓకే సార్. అని తీసి లోపలేయండి. సరే సార్. సర్పంచ్ గారు. ఎస్ఐ సాబ్ నమస్తే. నమస్కారం సార్. అదే ఆ కేసు గురించి. సార్ ఆ కేసు అయిపోయింది సార్, మీరేం టెన్షన్ పడకండి, నేను ఉన్నా కదా మీకు. సార్ ఆ మామూలు ఏమైనా ఇస్తే మా డ్రైవర్ని పంపిస్తాను సార్. పంపి నేను చూసుకుంటా కదా, నువ్వు నాకు ఇంత చేసినావు. అయ్యా అయ్యా, మీరే నా బిడ్డకి న్యాయం చేయాలయ్యా. ఏందా మీ లొల్లి? తెచ్చేసాం కదా వాడిని లోపల. ఆడు చేయలేదయ్యా, జైల్లో ఉన్నటువంటి ఎట చేస్తాడయ్యా?
ఎవరినో తోలుకో చాడీ చేసిందంటే ఇక ఎట్లనయ్యా మీరే నమ్మేది? ఇన్వెస్టిగేషన్ చేసుకోండి మరి. మేమెందుకు గాజులు తోడుకోని కదా. అయినా నీ కూతురు పెద్ద పతివ్రతమా. అయ్యా అయ్యా ఆ మాట అనుకుండ్రి. నా బిడ్డ బంగారం అయ్యా, నా బిడ్డ బంగారం. అసలు పట్టుకోపోయినా పర్వాలే, కానీ నా బిడ్డ గురించి చెడుగా మాత్రం మాట్లాడుకుంటారయ్యా. చెడుగా మాత్రం మాట్లాడుకుంటారు. అన్యాయంగా మాట్లాడుతు సారు. ఏందా ఇది? బయట పంప. అయ్యా అయ్యా నా బిడ్డకి న్యాయం చేయండి అయ్యా, నా బిడ్డకి న్యాయం చేయండి అయ్యా, నా బిడ్డకి న్యాయం చేయండి అయ్యా, నా బిడ్డకి న్యాయం చేయండి. ఏ దేవుడు వచ్చి నా బిడ్డకి న్యాయం చేస్తాడు? సార్ వాళ్ళు పై అధికారుల దగ్గరికి వెళ్తారట సార్. అయితే ఏం చేయమంటా? న్యాయం చేద్దాం సార్. మాకు తెలుసులే ఏం చేయాలో. నువ్వేంటి ఎటువి? ఏవా అందరు చెప్పేటోళ్ళే. Take it, kids. Hello, sir. వైభవ్, Yes, sir. ఇది ఒక హై ప్రొఫైల్ కేస్. నా క్లోజ్ ఫ్రెండ్ రిలేటివ్. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. I will do it immediately, sir. యూ షుడ్ నాట్ బి హ్యాండిల్ లైక్ ఎనీ ఆర్డినరీ కేస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. Okay, sir. నీకేదైనా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలన్నా యూ కెన్ ఇన్ఫార్మ్. ఎనీ అసిస్టెన్స్ ఫ్రమ్ మీ లెట్ మీ నో. యూ హ్యావ్ టు అప్డేట్ మీ విత్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. Sure, sir. I will keep you posted on this. వాళ్ళ మిస్సెస్ సార్. ఎలా జరిగింది? మీకు ఎవరిపైన అనుమానం ఉందా? అవును సార్, వీడు అదే కలిసి నా భర్తను చంపారు సార్. నిన్న రాత్రి గొడవ కూడా జరిగింది. నేనేం చేయలేదు సార్, అమ్మ తోడు. గొడవేంటి? నిన్న నైట్ ఏమైందంటే రేష్మా, ఎంత ధైర్యం రా నా కూతురు చేయి పట్టుకుంటావురా? అమ్మాయి కావాలరా? నిన్న నైట్ గొడవ అయినమాట నిజమే సార్, కానీ నేను అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అంతేగాని ఈ మర్డర్ నేను చేయలేదు సార్. పొద్దుగా లేస్తే పోలీసులు అన్నిటికి తీసుకొచ్చారు. మర్డర్ జరిగిన టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? రూమ్లోనే ఉన్నాను సార్. ఎవరి మీద అయినా అనుమానం ఉందా? లేదు సార్. ఇంట్లోకి ఎవరైనా రావడం గమనించారా? లేదు సార్. ఇతనే వాళ్ళ సన్ సార్. మర్డర్ జరిగిన టైంలో నువ్వు ఎక్కడున్నావు? నేను మార్నింగే ఇంటికి వచ్చాను సార్. మర్డర్ జరిగిన టైంలో నువ్వెక్కడున్నావు?
కాల్ చేస్తే కన్ఫర్మ్ చేస్తారా? చేస్తారు సార్. డీటెయిల్స్ తీసుకోండి. ఓకే సార్. కానిస్టేబుల్ ఆమెను కస్టడీలోకి తీసుకోండి. అయ్యయ్యో దేవుడా, నాశనం అయిపోయింది నా జీవితం అంతా. నేను కావాలని ఏం చేయలేదు. లైఫ్ బాగుంటుంది. సార్ ఎస్, సిగ్నేచర్ సార్. సూపర్గా సాల్వ్ చేశారు సార్ కేసుని. వీళ్ళొకలయ్యా సీరియల్ చూసేసి మేము కూడా మర్డర్ చేయొచ్చు అనుకుంటారు. ఇక్కడ అద్దం పగిలిన విధానం చూసినట్లయితే బయట నుండి పగలగొట్టుంటే అద్దం ముక్కలు లోపల పడాలి. కానీ ఈ కేసులో బయటపడున్నాయి, అంటే బయట నుండి లోపలికి ఎవ్వరు రాలేదు. సో సర్వెంట్ కాదు. పబ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొడుకు మార్నింగ్ 5 వరకు పబ్లోనే ఉన్నాడు. సో కొడుకు కాదు. ఇంకా కూతురు విషయానికి వస్తే షీఈ్ ఎ లెఫ్ట్ హ్యాండ్. ఇంకా మిగిలింది కిచెన్లో కడిగి పెట్టిన కారం డబ్బా, పప్పు గుత్తిపై ఉన్న గాజు పెంకులు, వాషింగ్ మెషిన్లో రక్తం మరకలతో ఉన్న చీర. సో మర్డర్ చేసింది